భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన ఐఆర్సిటిసి ఆధ్వర్యంలో జ్యోతిర్లింగ దర్శన యాత్ర భారత్ గౌరవ్ టూరిస్ట్ రైల్ SCZBG28ను విజయవాడ నుండి నడుపుతున్నట్లు ఐఆర్సిటిసి ఏరియా మేనేజర్ ఎం రాజా తెలియజేశారు. ఆగస్టు 17 నుండి ఆగస్టు 28 వరకు 12 రోజుల పాటు జ్యోతిర్లింగ దర్శన యాత్ర సాగుతుందని తెలిపారు. ఉజ్జయిని, మహాకాళేశ్వర్ అండ్ ఓంకారేశ్వర్, ద్వారకా నాగేశ్వర్, సోమనాథ్రేశ్వర్, పూణి భీమాశంకర్, నాసిక్ త్రయంబకేశ్వర్, ఔరంగాబాద్, రిప్లేశ్వర్లలో యాత్ర కొనసాగుతుందని తెలిపారు. స్లీపర్ క్లాస్ ఒక వ్యక్తికి 20,590 రూపాయలు, థర్డ్ ఏసీ 33,015 రూపాయలు, సెకండ్ ఏసీ 43,355 రూపాయలుగా టికెట్ ధరలు రూపొందించామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ రైలులో జర్నీ, నైట్ స్టే, వాషింగ్ చేంజ్ కొరకు హోటల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయబడుతుందని వివరించారు. ఇందులో ప్రతి కోచ్కి ఒక ఎస్కార్ట్ మరియు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయబడుతుందని అన్నారు. పూర్తి వివరాల కోసం 9281030714 మరియు 9281495848 నంబర్లను సంప్రదించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం విజయవాడలోని ఐఆర్సిటిసి కార్యాలయంలో తెలుసుకోవచ్చని ఏరియా మేనేజర్ రాజా, సూపర్వైజర్ ప్రసాద్ తెలియజేశారు. సో ఐఆర్సిటిసి ద్వారా ఈ నెల ఆగస్టు 17వ తారీఖున సప్త జ్యోతిర్లింగ యాత్ర భారత్ గౌరవ్ స్పెషల్ ట్రైన్ని నడపడం జరుగుతుంది. ఈ రైలు 17వ తారీఖున విజయవాడ నుండి మొదలవుతుందండి. ఈ విజయవాడ నుండి ఈ జ్యోతిర్లింగాలు ఏమంటే మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్, భీమశంకర్, త్రయంబకేశ్వర్ మరియు కృష్ణేశ్వర్. ఈ 7 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడానికి ఇది మంచి సదుపాయాలతో కూడిన యాత్రగా చెప్తున్నాము. దీంట్లో 3 రకాల ట్రావెలింగ్ సౌకర్యం ఉందండి. ఒకటి స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ మరియు సెకండ్ ఏసీ. దీంట్లో స్లీపర్ క్లాస్ ధర 20,000, అలాగే థర్డ్ ఏసీ 33,000 అండ్ సెకండ్ ఏసీ 43,000గా ధర నిర్ణయించబడింది. ఈ టికెట్ కాస్ట్లో టోటల్ ప్రయాణము, అకామిడేషను మరియు అన్నీ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో జస్ట్ వాళ్ళు వేరే ఖర్చు ఏమి ఉండదు వాళ్ళకి. రెండవది, యాత్రతో పాటు ప్రతి కోచ్లో కూడా సెక్యూరిటీ గార్డ్ ఉండటం జరుగుతుంది. పూర్తి సెక్యూరిటీతో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేయబడుతున్నాయి. ఇవి టోటల్ 12 రోజులు ఈ యాత్ర ముగుస్తుందండి. మనం బయలుదేరిన తర్వాత 12 రోజులు ఈ యాత్ర కంటిన్యూ ఉంటుంది. అలాగే థర్డ్ ఏసీ అండ్ సెకండ్ ఏసీ ప్యాసింజర్స్కి నైట్ స్టే అకామిడేషన్ కూడా ఏసీ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఇదే కాకుండా రేపు 4వ తారీఖు మన ఒంగోలు మీద నుండి సౌత్ ఇండియా టూర్ కూడా మరో ప్రత్యేక రైలు నడపడం జరుగుతుంది. అది దాంతోపాటు సెప్టెంబర్ 1వ తారీఖున అయోధ్య మరియు వారణాసికి కూడా ఒక ప్రత్యేక రైలుని నడపడం జరుగుతుంది. 17వ తారీఖున విజయవాడ నుండి బయలుదేరే ఈ యాత్ర స్పెషల్ విజయవాడ తర్వాత మదిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్, జనగాం, భువనగిర్, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్కేడ్, నాందేడ్ మరియు పూర్ణ స్టేషన్లో ప్యాసింజర్స్ అందరూ బోర్డ్ అవడానికి అవకాశం ఉందండి. అలాగే అక్కడ నుండి ఉజ్జయిని, ద్వారకా, ఓకా, సోమనాథ్, నాసిక్ రోడ్, పూణే, ఔరంగాబాద్ మీదుగా రిటర్న్ మళ్ళీ విజయవాడ చేరుతుంది. టికెట్లు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చండి. www.irctctourism.com విజిట్ చేసి ఆన్లైన్లో టికెట్స్ని పర్చేస్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా ఏరియా ఆఫీస్ విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్న ఐఆర్సిటిసి ఏరియా ఆఫీస్ని దర్శించి అక్కడ కూడా డైరెక్ట్గా టికెట్స్ని పొందవచ్చు. ఐఆర్సిటిసి ద్వారా నడపబడుతున్న ఈ ప్రత్యేక రైలుని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.